మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఇక తెలంగాణ పార్టీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు సారథిగా వచ్చారు, పోరు బాగుంది. బండి సంజయ్ గారు ఇక జోష్గా ఉంది, మంచి వాయిస్ మాట్లాడుతున్నారు, ఈరోజు పాదయాత్ర. ఈ 3 పార్టీలు కాదని ఇక చిన్న చిన్న పార్టీలు పక్కన పెట్టిన షర్మిలా గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఒకటి వచ్చేసింది. ఏంటి అసలు షర్మిలా గారి యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా ఇక్కడ? నాకు తెలియదు. ఇన్ని తెలిసిన మీకు అదెందుకు తెలియదు? నాకు తెలియదు సార్, షర్మిలా గారి పార్టీ గురించి నాకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అమ్మాయి అంటే గౌరవం, అమ్మాయి అంటే అభిమానం, అంతేగాని పార్టీ గురించి నేను మాట్లాడినా. ఇక్కడ తెలంగాణలో 2 పార్టీల మధ్య పోరాటం సార్, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ లేదా? నా దృష్టిలో నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు బీజేపీ లేదా, బీఎస్పీ లేదా, ఎంఎస్పీ లేదా, ఏఎస్పీ లేదా, కేఎస్పీ లేదా, బీఎస్పీ లేదా అంటే నేనేం చెప్తా? చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా. మీరు 100 ఇరికియాలి. నా అభిప్రాయం రాబోయే రోజుల్లో తెలంగాణలో కొట్లాడేది 2 పార్టీలే. 2 పార్టీల మధ్య పోరాటం ఉంటుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఏ పార్టీ పై చేయి ఉంటుంది అది జనం చెప్తారు. రేపు ఎలక్షన్ ముందు నేను చెప్తా. ఎలక్షన్ ముందు మళ్ళీ కాంగ్రెస్ కండుగా కప్పుకుంటారు, టీఆర్ఎస్ కండుగా కప్పుకుంటారు. మీరు ఏ కండ కప్పుకోమంటారు? నేను ఎలా చెప్తాను? అది మీ మనోభావం. అన్ని మీరే చెప్తున్నారు మా అభిప్రాయాలు. కట్టుకుంటా నేను ఎక్కడ చెప్పాను? ఇప్పుడే ఆ కంట కప్పుకుంటారా, ఈ కండ కప్పుకుంటారు? ఏ కండ కప్పుకోమంటారు మీరు? మీ ఇష్టం అంటున్నా నేను. చూద్దాం. నన్ను అడిగితే జనసేనకి ఇక్కడ మీరు నాయకత్వం వహిస్తే బాగుంటుందని చెప్తాను నేను. నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోరాటం ఉంటుంది, అంతే. నా అభిప్రాయం కదా. ఉంటాయి, తప్పులేదు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, చెయ్యాలి, పోరాడాలి. కానీ యుద్ధం ఫైనల్ మ్యాచ్ మాత్రం ఈ వరల్డ్ కప్లో 15 టీములు పాల్గొంటాయి. ఫైనల్ మ్యాచ్కి 2 టీములు ఉంటాయి. అట్లా ఇక్కడ ఫైనల్ ఉండేది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. షర్మిలా గారి పార్టీ నుంచి మీకేం పిలుపు కూడా రాలేదా? నాకు పార్టీ పిలుపులు వచ్చినా నేను మా పిలుపులకి స్పందించేవాడిని కాదు సార్. నేను నాకు ఇప్పుడు రాజకీయాలు ఎలా స్పందిస్తారు? నేను ఇప్పుడు ఏం పిలుపులు వద్దు సార్, నాకు ఏమొద్దు. ఎన్నికలకు ముందు పోతారు, అయిపోయినాక మానేస్తాను అంటాను. అదే మీ ఉద్దేశం? అంతే. అవన్నీ కాదు సార్. నేను మొన్న నాకు రాజకీయాలు వద్దు అనుకుని ఇప్పుడు కూడా నాకు పోవాలని లేదు రాజు గారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు. ఎందుకంటే మనం రాజకీయాలు ఫెయిల్ అయ్యామన్న చిన్న ఫీలింగ్ వచ్చేసి, ఎందుకులే మనకి రాజకీయాలు బ్రహ్మాండంగా వేరే ఉన్నాయి కదా అనుకున్నా. కానీ మళ్ళీ వచ్చి మీరే లేనిపోయిన గుల్ల గీకారు. ఇప్పుడు నాకు జాలింలో వస్తుంది అంటిచ్చారు మీరు. దీని మార్ ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీయలేదా, దీని అట్లా ఎందుకు ఆలోచించలేదని మీరు జాలింలో వచ్చిన ఒక ట్యాబ్లెట్ 2 బిచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ దీనికి రాయాలి ఎట్లా, ఏంది నాగరాజు అన్నది కరెక్టే కదా అని. దీని మరి ట్రీట్మెంట్ భవిష్యత్తులో మరి ఎలా మరుక్కుంటారో చూద్దాం. ఎట్లా ఎక్కడెక్కడ గొక్కోవాలో ఎక్కడెక్కడ రాసుకోవాలో చూద్దాం. ఇక తెలంగాణ లా పక్కన పెట్టేశాను. ఏపీ రాజకీయాలకు వచ్చాక ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి అసలు? నేను ఎట్లా చెప్తాను నా కామెంట్? నాకు కాదన్నా, చూస్తున్నారు కదా, కాదన్నా. తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి, కర్ణాటక రాజకీయాల గురించి, మహారాష్ట్ర రాజకీయాల గురించి, ఒరిస్సా రాజకీయాల గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? నాకేం సంబంధం అన్న? అంటే ఆ రాష్ట్రాల్లో నాకు ఓటు హక్కు లేదు, నాకు అక్కడ ఏ విధమైన సంబంధం లేదు. నేను ఇక్కడ సెటిలర్ని, ఎప్పుడొచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి నేను ఎట్లా మాట్లాడాను చెప్పండి? మామూలుగా మాట్లాడచ్చు. నేను మాట్లాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న గతంలో మాజీ రాజకీయ నాయకుడు, మీరు మాజీ రాజకీయ నాయకుడు, పూర్వ గుంటూరు నివాసి మీరు. పుట్టింది అక్కడే పూర్వ అంటున్నాను. గుంటూరు నివాసి అంటే మీరు 1 సంవత్సరంలో ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉండి వచ్చారు కాబట్టి ఆ ఉద్దేశంతో రాజకీయాల మీద అంత ఇంత అవగాహన ఉంది కాబట్టి మీకు ఏంటి అసలు ఏపీ రాజకీయాల మీద మీకున్న దృక్పథం ఏంటి? ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి? ప్రతిపక్షం ఎలా ఉంది? జనసేన మెయిన్ రోల్ పోషిస్తుందా ఏంటి? అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? నాకేం తెలియదు కానీ సార్, నాకు మాత్రం ఆంధ్రాలో ఒక బలమైన సంకల్పం, కోరిక. ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి నేను కామెంట్ చేయను, నాకు ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ అనే ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అని నేను చూడాలని కోరిక నాకు. అవునా? అంత ఉందంటారా? ఉందంటారని మీరు ఏలెత్తుతారు ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అంత ఉండే అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వేయాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటుంది. ఉంటుందంట. ఏ విధంగా ఉంటుంది అసలు? ఎందుకు ఉంటుంది? మార్కెట్ చూపించుకోలేదు. ఎందుకు మార్కెట్ రోజు వచ్చి మీ ఇంటి ముందు యాడ్ అయ్యాలి ఆయన? నా మార్క్ ఎంత ఉందో నాకు చూడమని. 2019 ఎన్నికల ఒక్క స్థానంతో సార్ 2 స్థానాలు వచ్చిన బీజేపీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న 10 ఏళ్ల నుంచి. మీరు అట్లా మాట్లాడకండి. టీఆర్ఎస్ పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు 7 స్థానాలు వచ్చింది. 7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం పొట్టిన పరిపాలిస్తుంది. ఎప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి కదా సార్, టైంకి వస్తాయి, ఒక రోజులో మారిపోద్ది రాజకీయం ఇక్కడ.
ఒక్క రోజులో మారిపోతుంది. మీరు అట్లా అనబాకండి, ఒక్క స్థానం కూడా రాలేదు, ఒక్క స్థానం కూడా వచ్చిందో అట్లా అనబాకండి. రేపు నా కోరిక అంటున్నాను, పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని నా కోరిక. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? బలమైన క్యాడర్ అంతా ఉంది కదా ఏపీలో తెలుగుదేశం పార్టీకి, మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? పవన్ నాకేం తెలుసు సార్, మీరు తెలుగుదేశం పార్టీ ఏమైంది, రేపు వైసీపీ పార్టీ నాకేం, నా కోరిక చెప్తే కూడా మీరు మీ కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాపురం ఎట్ట చేస్తున్నారు, వాళ్ళ భార్య భర్తలు నన్ను అడిగితే నేనేం చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఏం కాపురం చేస్తాను నేను తెలుసా? కాదండి, మా పక్కకి గోడవతలాడు ఇంట్లో వాడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారా, కొట్టుకుంటున్నారా, ఒకే రూమ్లో పడుకున్నారా అంటే నాకేం తెలుసా నాగరాజు గారు? కరెక్ట్ అండి. నా పార్టీ, నా కోరిక, నాకు పవన్ కళ్యాణ్ పార్టీల గురించి మీరు మాట్లాడారు ఎందుకంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అని బాగా అమలు చేస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? అమలు చేస్తున్నారు కదా అని మీరు అంటున్నారు కదా, మరి నేనేం కామెంట్ చేయదలుచుకోవాలా? ఓకే, నేను అట్లా చేస్తున్నా. పొరుగు రాష్ట్రం రాజకీయాలు మనకి ఎందుకని? అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, అక్కడ పరీక్షించుకోవచ్చు కదా రాజకీయాల్లో. అక్కడ ఎందుకు పరీక్షించుకుంటా? అక్కడ ఎందుకు నాకు ఇక్కడ పెద్దన్నయ్య బొత్స సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఉంటే ఏంటి సార్, దానికి సంబంధం ఏంటి సార్, రాజకీయానికి దానికి సంబంధం ఏంటి? అన్నయ్యను పట్టుకొని అలా ముందుకు వెళ్ళవచ్చు. ఇక్కడంటే గాడ్ ఫాదర్ లేదు, అక్కడంటే గాడ్ ఫాదర్. నా గాడ్ ఫాదర్ అవసరం, నాకు ఏ ఫాదర్ లేకుండానే పైకి వస్తాను. నాకు దేవుడు ఇచ్చిన ఫాదర్, దేవుడే నాకు. సినిమాలలో పైకి వచ్చారు గాడ్ ఫాదర్ లేకుండా, ఇక్కడ రాజకీయాల్లో ఒక గాడ్ ఫాదర్ ఉంటే రావచ్చు సార్. అవసరమైన ఆటోమేటిక్ గాడ్ ఫాదర్ సృష్టించుకోండి. కోరిక ఒకటి కదా, అధ్యక్ష అనాల్సిందే మీ కోరిక కదా. అంటాం సార్, టైం వచ్చినప్పుడు అంటాం, వస్తుంది కూడా. రాజకీయాల్లో వద్దని యావగింపు టైం రావాలంట కదా, మీరు ఇప్పుడు జాలిం లోషన్ రాశారు కదా. ఏపీ రాజకీయాల మీద మీరు ఏం కామెంట్ చేయరు? వద్దు సార్, అవన్నీ మనకి. ఓకే, ఇకపోతే ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఏం సార్, ఈ పగలు తిట్టుకుంటారు, రాత్రిపై కౌగిలించుకుంటారు, అబ్బా ఈ రాజకీయాలు మనకు వద్దు సార్ అంటున్నారు కదా. వీటికి రిలేటెడ్గానే ఈరోజు మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, లేఖలు రాసుకుంటున్నారు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి వాటికి వీటికి తేడా ఏంటి అసలుకి? మా కళామ తల్లి బిడ్డల మేమంతా, మాదంతా ఒకే కుటుంబం, మేమంతా ఒకటే, మా మధ్య మనస్పర్ధలు ఉండవు అంటారు. మరి ఎన్నికలు వచ్చాక ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, విమర్శలు చేసుకోవడము, రాజకీయాలకి మాకి సంబంధం ఏమైనా ఉందా? అది కూడా రాజకీయాలు 900 మందితో చిన్న అసోసియేషన్, అది 930 ఓట్లు ఏమో ఉన్నాయి. 900 మంది చిన్న. ఇప్పుడు ఎవరైనా రేపు మా అధ్యక్షుడే మాలో, ఏనండి. అంతేగాని రేపు ఎలక్షన్ అయిపోయినాక నరేష్ గారు అయినాక మొన్నటిదాకా ఆయన అధ్యక్షుడు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతోమంది అధ్యక్షులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత అందరం కలిసే పనిచేస్తాం. దీని మీద చిన్న ఇవన్నీ ఊరికే చిన్న 4-5 రోజులు ఇష్యూ ఇది. తర్వాత సెటిల్ అయిపోతే అందరు కలిసి పనిచేస్తాం. ఏకగ్రీవం చేసుకోవచ్చు అంతా ఒకటైనప్పుడు. అదే పనిలో ఉన్నట్టున్నారుగా. మంచు విష్ణు గారు కూడా అదే అంటున్నారు కదా, ఏకగ్రీవం అయితే నేను పోటీలో ఉండను, లేకపోతే నా ప్యానల్ కూడా పోటీలోకి వస్తుందని. తప్పేం లేదు సార్, ఇక్కడ 900 మంది పోటీ చేయొచ్చు. నేను దాన్ని తప్పే మంచు విష్ణు గారు అర్హత లేదండి. అదే కదా రాజకీయం అంటే, పోటీ చేసుకోవడం, ఒకరికొకరు విమర్శించుకోవడము. హేమా గారు మాట్లాడితే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇస్తారు కదా, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులైన పోనీ అన్న, నువ్వు లేనిపోయిన చిన్న ఇష్యూలు నన్ను అడుగుతావు. హేమా గారు పోయి ఎన్ని 900 మంది ఎలక్షన్ అయిపోద్ది, దాని గురించి నువ్వు ఉండచాటు ఉండవు అన్న నువ్వు. మరి ఏందన్నా, లేకపోతే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల చూపిస్తుంది అసలు. మా ఎలక్షన్ అంటే క్రేజ్ అండి. సినిమా అంటే క్రేజ్, జనానికి మోజు. సినిమా వీడితో ఫోటో దిగాలని ఉంటది కాబట్టి కిక్, అది మాదే న్యూస్. మీకు కిక్ ఉండవచ్చు, చిన్న కుటుంబము 900 కుటుంబంలో పెద్దలు చేస్తారు, అయిపోతుంది. దాని ఏంది పెద్ద డిస్కషన్. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా. ఎలక్షన్ జరిగింది, ఏమైంది? కొంపలారిపోతుంది ఎలక్షన్ జరిగితే. సెప్టెంబర్ 12 ఏమో అన్నారు. మార్చిలో జరగాల్సిన ఎలక్షన్స్ సెప్టెంబర్కి పోయాయి. కరోనా వస్తే చచ్చిపోమంటావు స్వామి? ఏమో భలే ఉన్నాయి. కరోనా దేశంలో ఏ ఎలక్షన్ జరగకుండా ఆపేస్తే మా ఎలక్షన్ జరుగుతుంది, సెప్టెంబర్ లో జరుగుతాయి అని చెప్పారు కదా. సెప్టెంబర్ లో జరుగుతాయి. పోటీ ఎందుకు అంటున్నప్పుడు ఒకటే అయినప్పుడు ఎవరు అన్న పోటీ ఎందుకు? నువ్వు నేను ఎవరు అన్న చెప్పేది? మేమంతా ఒకటే. ఫస్ట్ టైం కదే మా ఎలక్షన్ అధ్యక్ష పదవి కోసం 10 సార్లు ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు తెలుసా మీకు? నేను లేదండి, లేదు, మేమంతా ఒకే కుటుంబం, మా మధ్య మనస్పర్ధలు ఉండవు అంటున్నా. మీరు మనస్పర్ధలు ఉంటాయి, విమర్శలు ఎందుకు? ఎవరు విమర్శలు చేసుకున్నారు? నరేష్ గారు ప్రకాష్ రాజ్ మీద, ప్రకాష్ గారు చేసుకోవడం లేదంటారా? నా విమర్శలు చేసుకోవాలా వాళ్ళు? ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, దాన్ని విమర్శలు అంటారు. అయ్యా నేను అద్భుతంగా చేస్తాను, నేను దుమ్మేస్తా, దంచేస్తాను ఒకళ్ళు అంటే, ఇంకా మేము అద్భుతంగా చేస్తాం, ఇంకా అద్భుతంగా చేస్తాం అంటారు. ఈ ఊరికి 4 రోజులు ఇది ఎలక్షన్ అయిపోగానే మా అందరం ఒకటే. మళ్ళా అందరికీ ఒక నాయకుని మీదే, ఒక వ్యక్తి మీదే ఎందుకు నమ్మకం రావడం లేదంటారు? ఎందుకు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వేషాలం ఉంటుంది? ఎవరికొందన్నా? మీరే కదా ఇప్పుడు ప్రకాష్ రాజ్కి బాగా చేస్తారన్నప్పుడు నరేష్ చేయలేరని ఎందుకు అనుకుంటారు? నేను నరేష్ చేయలేదని నేను అన్నాను నీతో.
మీరు ప్రకాష్ గారికి మద్దతు పలుకుతున్నారు ఇక్కడ. ఎవరు? మీరు. నా ప్రకాష్ రాజ్ ఇష్టం కాబట్టి మద్దతు పలికాను. ఎందుకు ప్రకాష్ రాజ్ గారు అంటే ప్రకాష్ నా ఫ్రెండే స్వామి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.